యుద్ధంలో ఆయుధాలతో పాటుగా మానసిక యుద్ధం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ని మానసిక యుద్ధంలో ఓడించుతోంది ఓ పక్కన పాలస్తీనా. ఎలాగా హమాస్ తీవ్రవాదులు ఇప్పటికీ ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారని అప్పుడప్పుడు రోజుకు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం ద్వారా రెచ్చగొడతా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్న పౌరులు, ఇదిగో నీ ప్రభుత్వం మా దగ్గర నుంచి తీసుకురాలేకపోయింది, మీ వాళ్ళని కాపాడలేకపోతుంది అని ఒకసారి, అలాగే పరస్పర ఖైదీల మార్పిడి ఒప్పందం ద్వారా తన వాళ్ళని ఎక్కువ మందిని రిలీజ్ చేయించుకుని ఇదిగో చూసారా మీ ప్రభుత్వం చేతకానిదని చెప్పడం మరొకసారి, ఆ తర్వాతన అందరినీ విడిదిపించకుండా రోజు ఇంకా కొంతమంది ఉంచడం ద్వారా మేమే విజయం సాధిస్తున్నామని చెప్పడం ద్వారా ఇంకొకసారి ఇట్లాగా మానసికంగా ఇజ్రాయెల్ పౌరుల్ని వెధవల్ని చేస్తూ ఆట ఆడుతుంటుంది. ఎంత యుద్ధంలో గెలిచినా సరే ఈ సైకలాజికల్ వార్లో దెబ్బతింటున్నాడు నెతన్యాహు. సొంత దేశంలోనే ప్రతిఘటనలు ఎదుర్కొంటున్నాడు. అట్లాగే ఇప్పుడు ఇంకొక వ్యవహారం, రష్యా ఉక్రెయిన్ మీద మానసిక యుద్ధం చేస్తూ ఉంటుంది. ఓడిపోయినటువంటి ఉక్రెయిన్ సైన్యం లొంగిపోతే వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించి చూపెడతా ఉంటుంది. అట్లాగే ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాక అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఉక్రెయిన్ వేస్ట్, మాకు రష్యానే ముద్దు అని చెప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఓడిపోయినటువంటి ప్రాంతాలలో వదిలిపోయినటువంటి ఆయుధాలు, మిస్సైల్ లాంచర్సు, అట్లాగే యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి రష్యా స్వాధీనం చేసుకుంది. వాటన్నిటితో ఒక భారీ పెరేడ్ రష్యాలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే సుమారు ఇవన్నీ కలిపి స్వాధీనం చేసుకున్న ఇవన్నీ కలిపి చూపెడితే దగ్గరగా 3-4 గంటల సరిపడినంత దూరం వస్తుందట. అన్ని కిలోమీటర్ల పొడవైన ఆయుధాలు వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నాను. అవన్నీ చూపెడుతూ యుద్ధంలో మేమే విజయం సాధించామని చూపించడం ద్వారా ఉక్రెయిన్ సైన్యపు చేతకానితనం అని చూపించే ప్రయత్నం చేస్తూ సైకలాజికల్ వార్కి సిద్ధపడుతోంది రష్యా.